ఉదయం లేచినప్పటి నుంచి ఇంటర్నెట్ వాడుతూ ఉంటాం, కానీ అది ఎలా పనిచేస్తుంది ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇంటర్నెట్ అనేది వైర్ లేదా వైర్లెస్ ద్వారా యాక్సెస్ చేయబడిన నెట్వర్క్. ఇంటర్నెట్ వైర్కి నేరుగా కనెక్ట్ చేయబడిన ఏవైనా 2 కంప్యూటర్లు కమ్యూనికేట్ చేయగలవు. కాబట్టి ఇంటర్నెట్ ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకుందాం. ఇంటర్నెట్ బేసిక్స్. సర్వర్ అనేది ఇంటర్నెట్కు నేరుగా కనెక్ట్ చేయబడిన ప్రత్యేక కంప్యూటర్. అన్ని వెబ్ పేజీలు మరియు వెబ్ డేటా ఈ సర్వర్ల హార్డ్ డ్రైవ్లలో నిల్వ చేయబడతాయి. ప్రతి సర్వర్కు ప్రత్యేకమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా లేదా ఐపీ చిరునామా ఉంటుంది. పోస్టల్ చిరునామా వలె ఐపీ చిరునామా కంప్యూటర్లకు ఒకదానికొకటి కనుగొనడంలో సహాయపడుతుంది. ఐపీ చిరునామాలు అనేది ప్రతి వెబ్సైట్ కోసం గుర్తుంచుకోవడం కష్టంగా ఉండే సంఖ్యల సమితి. అందుకే డొమైన్ నేమ్ సిస్టమ్గా ఇస్తారు. ఇంట్లో ఉన్న మీ కంప్యూటర్ ఇంటర్నెట్తో నేరుగా కనెక్ట్ కానందున అది సర్వర్ కాదు. ఈ కంప్యూటర్లను క్లయింట్లు అంటారు. ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడానికి క్లయింట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను లేదా ఐఎస్పి మీకు ఇంటర్నెట్ సర్వీస్కు అందించే కంపెనీని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్. ఇంటర్నెట్ అనేది నెట్వర్క్ల నెట్వర్క్. దీనిలో హోస్ట్ కంప్యూటర్లకు రౌటర్ల ద్వారా కనెక్ట్ చేయబడతాయి. ఇక్కడ కంప్యూటర్ 1 మరియు కంప్యూటర్ 2 హోస్ట్లు ఇంటర్నెట్కి కనెక్ట్ చేయబడిన కంప్యూటర్లు. హోస్ట్లు అంతర్జాల పద్ధతి చిరునామా మరియు ఐపీ చిరునామా లేదా డొమైన్ పేరును ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకి, నేను నా స్నేహితులలో ఒకరైన ఆదిత్యకు టెక్స్ట్ మెసేజ్ పంపాలనుకున్నాను. నాకు జీమెయిల్ ఖాతా ఉంది మరియు నా స్నేహితుడు అవుట్లుక్ని ఉపయోగిస్తున్నారు. నేను gmail.comకి లాగిన్ చేసి నా స్నేహితునికి ఈమెయిల్ చిరునామాకు సందేశాన్ని కంపోజ్ చేస్తాను. నేను పంపు క్లిక్ చేసిన తరువాత జీమెయిల్ సర్వర్ అవుట్లుక్కి సర్వర్కి ఈమెయిల్ను పంపుతుంది. మరుసటి రోజు నా స్నేహితుడు ఆదిత్య అవుట్లుక్ సర్వర్కి లాగిన్ చేసినప్పుడు అతను జీమెయిల్కి తిరిగి పొందుతాడు. ఒక ఈమెయిల్ చిత్రం లేదా వెబ్ పేజీ ఇంటర్నెట్లో ప్రయాణించినప్పుడల్లా కంప్యూటర్లు సమాచారాన్ని ప్యాకెట్లుగా పిలిచే చిన్న ముక్కలుగా విభజిస్తాయి. సమాచారం గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు చిత్రం, ఈమెయిల్, వెబ్ పేజీ లేదా ట్వీట్ రూపొందించడానికి ప్యాకేజీ అసలైన క్రమంలో తిరిగి అమర్చబడుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. మీరు పనిలో ఉన్నారనుకోండి. మీ బాస్ పక్కన కూర్చున్న మీ ఇద్దరు ఆన్లైన్లో సర్ఫింగ్ చేస్తున్నారు ఊహించుకోండి. మీ బాస్ మార్కెట్ పరిశోధన చేస్తున్నారు మరియు మీరు మీ టెండర్ ప్రొఫైల్ను అప్డేట్ చేస్తున్నారు. మీరిద్దరూ ఇంటర్నెట్ ద్వారా ప్యాకెట్లను ముందుకు వెనుకకు పంపుతున్నారు. మీ ప్యాకెట్ అనుకోకుండా మీ బాస్ స్క్రీన్కి చేరితే ఏమి జరుగుతుంది? ఇది ఇబ్బందిగా ఉండవచ్చు. ఆ సమస్యకు పరిష్కారం ఐపీ చిరునామాలు మరియు రూటర్లు. ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కనెక్ట్ చేయబడిన ప్రతిదానికి ఐపీ చిరునామా ఉంటుంది. ఇది మొబైల్ ఫోన్లు, మీ కంప్యూటర్లు, వైఫై రూటర్లు మరియు ప్రతిదీ కలిగి ఉంటుంది. ఇంటర్నెట్లోని 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలు ఎక్కడ కలుస్తాయో అక్కడ రూటర్ ఉంచబడుతుంది. రూటర్లు ప్యాకేజీని ఇంటర్నెట్లో మళ్లిస్తాయి. ప్రతి ప్యాకేజీకి దాని గమ్యస్థానానికి ఒక అడుగు దగ్గరగా చేరుకోవడంలో సహాయపడతాయి. మీరు వెబ్సైట్ను సందర్శించిన ప్రతిసారి మీ ప్యాకెట్లు మీ కంప్యూటర్కు మరియు తిరిగి వచ్చే మార్గాన్ని కనుగొనడంలో గరిష్టంగా 10 నుండి 15 రూటర్లు సహాయపడవచ్చు. డేటా పరికరం నుండి నిష్క్రమించిన ప్రతిసారి దాని ఐపీ చిరునామా ప్యాకెట్కి జోడించబడుతుంది. ప్రతిసారి ప్యాకెట్ కొత్త రూటర్కి చేరినప్పుడు అది అవసరమైన సర్వర్కు చేరే వరకు మరొక లేయర్ జోడించబడుతుంది. అప్పుడు సర్వర్ సమాచారాన్ని తిరిగి పంపినప్పుడు అది ఒకేలా చుట్టి ప్యాకెట్ను సృష్టిస్తుంది. ప్యాకేజీ ఇంటర్నెట్లో తిరిగి మీ కంప్యూటర్కు వెళ్ళినప్పుడు ప్రతి రేపర్ మీ కంప్యూటర్కు చేరుకునే వరకు ప్యాకేజీ ఎక్కడికి పంపాలో కనుగొనడానికి లేయర్ను నింపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.